'హాట్‌స్పాట్ 2' అనే సినిమా 'ఆహాలో' తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే నచ్చింది. 'హాట్‌స్పాట్' సినిమాలో లాగే ఈ సినిమాలో కూడా ప్రొడ్యూసర్ దగ్గరికి డైరెక్టర్ ఎళ్లి కథలు చెప్తారు. ఈ సినిమాలో అయితే అలా వెళ్లి 3 కథలు చెప్పారు. 3 కథలు కూడా బావున్నాయి. ఫస్ట్ కథలో ఫ్యాన్స్ వార్స్ గురించి చెప్పారు. ఆ స్టోరీని చెప్పినంత సేపు ఇంట్రెస్టింగ్‌గా చెప్పి లాస్ట్‌లో బాగా క్వెషన్ చేశారనిపించింది. రెండో స్టోరీ అయితే ఈ మధ్య రచ్చ అయిన డ్రెస్సింగ్‌ల గురించి చెప్పారు. ఆ స్టోరీని కూడా చాలా బాగా చూపించారనిపించింది. ఇంక మూడో స్టోరీనైతే రిలేషన్‌షిప్స్ గురించి చెప్తున్నాం అన్నట్టుగా స్టార్ట్ చేశారు. కాకపోతే అది అక్కడితో అక్కడ కొంచెం అటు ఇటు తిరిగినట్టు అనిపించింది. కాకపోతే అందులో కూడా రివీల్ అయ్యేటువంటి ట్విస్ట్‌లు కొంచెం షాకింగ్‌గా అనిపించాయి. సినిమా క్లైమాక్స్‌కొచ్చేసరికి ఈ సినిమాలో ఇన్ని స్టోరీలు చెప్పడానికి ఒక రీజన్ ఉంటది. ఆ రీజన్ ఆ క్యారెక్టర్‌గా చెప్పినప్పుడు ఆ రియాక్షన్‌ని ఫుల్‌గా చూపించకుండానే సినిమాని ఆపేసి 'హాట్‌స్పాట్ 3లో' చూద్దామన్నారు. అది చూస్తున్నప్పుడు మాత్రం కొంతవరకు చూపించుంటే బాగుండేదేమో అనిపించింది. ఇంక సినిమాలో కనిపించిన యాక్టర్స్‌లో ఇద్దరు హీరోయిన్‌లు తప్ప మిగిలినోళ్ళు ఎవరు మనకు తెలిసిన వాళ్ళు లేరు. కానీ అందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్‌కి తగ్గట్టుగా పెర్ఫార్మన్స్ అయితే బానే చేశారు. ఇంక సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకైతే ప్లస్ అయింది. ఫైనల్‌గా ఈ సినిమాలో అయితే కొన్ని మంచి విషయాల్ని ఇంట్రెస్టింగ్‌గా, కన్విన్సింగ్‌గా బాగానే చెప్పారనిపించింది. అందుకే ఈ సినిమా అయితే నాకు బాగా అనిపించింది. ఇంక సినిమాలో అయితే ఎలాంటి అల్లరి కంటెంట్ లేదు కాబట్టి ఈ సినిమాని ఫ్యామిలీతో కూడా చూసుకోవచ్చు. ఇక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 3/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.